ఉన్నటువంటి వాగ్దానము ఈరోజు పరిశుద్ధాత్ముడు బయలుపరుస్తున్నటువంటి సత్యం. ఇర్మియా గ్రంథము, ద బుక్ ఆఫ్ జెరెమియా, చాప్టర్ 17 verse 17. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయం 17వ వచనాన్ని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. ప్రేమైనటువంటి సంగమా, కలిసి నాతో చెప్పండి. ఆపత్కాలమందు నీవే నా ఆశ్రయము, నాకు ఆధైర్యము పుట్టింపకము. ఆమేన్. ఈ పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తున్నటువంటి సత్యం. ఆపత్కాలమందు నీవే నా ఆశ్రయము, నాకు ఆధైర్యము పుట్టింపకము అని పరిశుద్ధాత్ముడు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రేమైనటువంటి సంగమా, ప్రభు అయిన యేసుతో ఎవరున్నారు ఆలోచన చేయండి. పరిశుద్ధ గ్రంథములో పరిశుద్ధాత్ముడు గుర్తు చేసేటువంటి సత్యం. హూ వర్ విత్ క్రైస్ట్ జీసస్. ప్రభు అయిన యేసుతో శిష్యులు ఉన్నారు. ఈ లోకంలో ప్రభు అయిన యేసు క్రీస్తు వారు నివసించినటువంటి కాలంలో జరిగినటువంటి సంఘటనలు మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, వాళ్ళు ఎవరు అని ఆలోచన చేసినప్పుడు, యేసు ప్రభుతో ఉన్నటువంటి వారు శిష్యులు. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 13వ వచనం. ద బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ 4 verse 13. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 13వ వచనం. ద బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ 4 verse 13. వారు పేతురు యోహానుల ధైర్యమును చూచినప్పుడు వారు విద్య లేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగిరి. యూదులు, పరిసయ్యులు, శాస్త్రులు వాళ్ళందరూ కూడా గుర్తుపట్టారు. ఎవరిని గుర్తుపట్టారు? పేతురుని గుర్తుపట్టారు, యోహాన్ని గుర్తుపట్టారు. వాళ్ళు ఎవరితో ఉన్నారు? ప్రభు అయిన యేసుతో ఉన్నారు అని వాళ్ళు చెప్తున్నారు సాక్ష్యం. యేసుతో కూడా ఉండిన వారిని గుర్తెరిగిరి. వాళ్ళు గుర్తుపట్టారు. పేతురుని గుర్తుపట్టారు, యోహాన్ని గుర్తుపట్టారు. వాళ్ళలో ఉన్నటువంటిది ఏమిటి అంటే ధైర్యము. శిష్యులలో ఉన్నటువంటి ధైర్యం. వాళ్ళు ఎవరితో ఉన్నారు? దేవునితో, యేసయ్యతో ఉన్నారు. కాబట్టి వాళ్ళు ధైర్యముగా వాక్యాన్ని చెప్పగలుగుతున్నారు. వాళ్ళు క్రీస్తుకు సాక్షులుగా జీవించగలుగుతున్నారు. అపోస్తుల కార్యంలో 10వ అధ్యాయంలో 31వ వచనంలో కూడా అదే సత్యాన్ని మనం చూస్తాం. అపోస్తుల కార్యములు 10:31లో మనం చూస్తాం. మనం చూసేది ఏమిటి అంటే అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 31వ వచనంలో జరిగినటువంటి సంఘటన. యాక్ట్స్ ఆఫ్ అపోస్టల్స్ చాప్టర్ 4 verse 31. వారు ప్రార్థన చేయగానే వారు కుడి ఉన్న చోటు కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి. వారిలో ధైర్యానికి గల కారణం, వారు ధైర్యంగా వాక్యాన్ని బోధించడానికి గల కారణం పరిశుద్ధాత్ముడు. వాళ్ళు ఏం చెప్పారు? కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో పౌలు గారు చెప్పినటువంటి సంఘటన. అపోస్తుల కార్యముల తర్వాత మనం కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో మనం చూస్తాం. ద బుక్ ఆఫ్ యాక్ట్స్ తర్వాత ఫస్ట్ బుక్ ఆఫ్ కొరింథియన్స్ చాప్టర్ 15 verse 3 and 4. కొరింథీ సంఘానికి పౌలు గారు చెప్పినటువంటి సత్యం. 15వ అధ్యాయం 3-4 వచనాలు. నాకీయబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను,
లేఖనముల ప్రకారం 3వ దినమున లేపబడెను అని శిష్యులు చెప్తూ ఉన్నారు. ఎవరి గురించి సాక్ష్యం చెప్తున్నారు? ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి సాక్ష్యం చెప్తూ ఉన్నారు. ప్రియమైనటువంటి సంఘమా, వారు ఆ విధంగా సాక్ష్యం చెప్పడానికి గల కారణం ఏమిటి? వారిలో ఉన్నటువంటి పరిశుద్ధాత్ముడు వారికి సహాయం చేయడం ద్వారా వాళ్ళు ధైర్యంగా వాక్యాన్ని చెప్పగలుగుతున్నారు. వాళ్ళు దేవుని యొక్క ప్రేమను ప్రకటించగలుగుతూ ఉన్నారు. అది వారిలో ఉన్నటువంటి ఆశీర్వాదం. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉన్నారు కాబట్టి వారిలో భయం, ఆందోళన ఆగిపోయాయి. పరిశుద్ధాత్ముడు వారికి సహాయం చేయడం ద్వారా జరిగినటువంటి ఆశీర్వాదాలు. ఏం జరిగింది అక్కడ అని ఆలోచన చేస్తే అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయం 31వ వచనంలో మరొక సత్యాన్ని చూస్తాం. The book of Acts chapter 9 verse 31. కావున యూదయ, గలిలియ, సమరయ దేశములందంతటా సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానము కలిగి ఉండెను. మరియు ప్రభునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను. శిష్యులు పరిశుద్ధాత్మకు లోబడిన తరువాత వాళ్ళు ప్రకటించినటువంటి సువార్త ద్వారా, యేసయ్య ప్రేమ ద్వారా, యేసయ్య కృప ద్వారా జరిగినటువంటి సంఘటన ఏమిటి అంటే, సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానము కలిగి ఉండెను. మరియు ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను. ఇది అపోస్తలుల కార్యములో జరిగినటువంటి సంఘటన. పరిశుద్ధాత్మ ద్వారా ఏం జరిగింది? అక్కడ అనేక మంది ఆశీర్వదించబడ్డారు. సంఘము క్షేమము కలిగింది, సమాధానము కలిగింది, ఆదరణ కలిగింది. దేవుని భయము, పరిశుద్ధాత్మ యందలి భయము, ఆదరణ కలిగి విస్తరించుచుండెను. సంఘము విస్తరించింది. అందుకు శిష్యులు ఒక పాత్రలుగా వాడబడ్డారు. ప్రియమైనటువంటి సంఘమ, అది జరిగినటువంటి సంఘటన. అపోస్తలుల కార్యము 2వ అధ్యాయంలో వాళ్ళంతా ప్రార్థన చేశారు. వాగ్దానాన్ని పట్టుకొని వాళ్ళు ప్రార్థన చేశారు. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయంలో 23-24 వచనాల్లో మనం చూస్తాం. ఏం చూస్తామంటే అక్కడ అపోస్తలులు ప్రార్థన చేసినటువంటి సత్యాన్ని చూస్తాం. మరణము ఆయనను బంధించుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయనను లేపెను. దేవుడు నిశ్చయించిన సంకల్పమును, ఆయన భవిష్యత్తు జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి. మరణము ఆయనను బంధించుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయనను లేపెను. ఇది పరిశుద్ధాత్ముడు జరిగించినటువంటి కార్యం. ఈ సత్యాన్ని శిష్యులు ధైర్యంగా ప్రకటిస్తూ ఉన్నారు. ప్రియమైనటువంటి సంఘమ, వాళ్ళు ప్రార్థనలు చేశారు. ప్రార్థన చేయడానికి వాళ్ళు ముందుకు వచ్చారు. అపోస్తలుల కార్యములో 2వ అధ్యాయంలో 21వ వచనంలో మరొక సత్యాన్ని మనం చూస్తాం. అప్పుడు ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయు వారందరూ రక్షణ పొందుదురు అని దేవుడు చెప్పుచున్నాడు. ప్రభు నామమును బట్టి ప్రార్థన చేసే వాళ్ళందరూ కూడా రక్షణ పొందుకుంటారు అని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. యేసు ప్రభుతో ఉన్న వారికి ఏం కలిగింది అంటే, వాళ్ళకేం కలిగింది? ధైర్యం కలిగింది. యేసు ప్రభుతో ఉన్న వారికి ధైర్యం కలిగింది. వాళ్ళు వాగ్దానాన్ని పొందుకున్నారు. లూకాసు వార్త 11వ అధ్యాయంలో 13వ వచనంలో పరిశుద్ధాత్ముడు గుర్తు చేసేటువంటి సత్యం. వాళ్ళు వాగ్దానాన్ని పొందుకున్నారు. రోమీయులకు రాసినటువంటి పత్రిక తర్వాత మనం చూస్తున్నాం. లూకాసు వార్త 11వ అధ్యాయంలో 13వ వచనం.
లూకాసు వార్త 11వ అధ్యాయం 13వ వచనంలో ఏమని రాయబడి ఉంది అంటే 11:13లో కలిసి నాతో చెప్పండి. పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించునను. తండ్రిని అడిగేటువంటి ప్రతి ఒక్కరికి యేసు ప్రభువు శక్తిగల నామములో పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తాను అని వాగ్దానం చేశారు. ప్రేమైనటువంటి సంఘమా, వాగ్దానపు ఆత్మ పరిశుద్ధాత్ముడు సహాయం చేస్తాడు. అది వాగ్దానం. రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయంలో 11వ వచనంలో మరొక సత్యాన్ని చూస్తాం. ఇక్కడ మనం చూసేటువంటి సత్యం ఏమిటి అంటే భక్తుడు చెప్పేటువంటి సత్యం. రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం 11వ వచనం. రోమన్స్ చాప్టర్ 8:11. కలిసి నాతో చెప్పండి. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల మృతులలో నుండి యేసుక్రీస్తును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయును. ఆమేన్. యేసు ప్రభుతో ఉన్నవారు శిష్యులు, యేసు ప్రభుతో ప్రార్థన చేసిన వారు శిష్యులు, యేసు ప్రభు యొక్క వాగ్దానాన్ని పొందుకున్నవారు శిష్యులు. అదే సత్యాన్ని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నారు. ప్రభు అయిన యేసుక్రీస్తు సెలవిచ్చాడు శిష్యులకి. వాళ్ళని బలపరచడానికి యేసు ప్రభు వారు సెలవిచ్చినటువంటి మాటలు. యోహాను సువార్త 14వ అధ్యాయం 16-18 వచనాలు. జాన్ ది గాస్పల్ చాప్టర్ 14:16-18. ఏమంటున్నాడు పరిశుద్ధాత్ముడు? నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపి ఆత్మను మీకు అనుగ్రహించును. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును, మిమ్మును అనాథలుగా విడువను, మీ యొద్దకు వత్తును. కొంతకాలమైన తర్వాత లోకము నన్ను మరి ఎన్నడనూ చూడదు, అయితే మీరు నన్ను చూతురు అని యేసు ప్రభువు వారు తన శిష్యులకి వాగ్దానాన్ని ఇచ్చారు. ఎవరు చూస్తారు? శిష్యులు చూస్తారు, విశ్వసించిన వాళ్ళు చూస్తారు, యేసయ్య దగ్గరకు వచ్చేటువంటి వాళ్ళు చూస్తారు. ఇది వాగ్దానం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు శిష్యులను బలపరిచారు. ఆదరణకర్త సత్య స్వరూపయోగు ఆత్మ వచ్చిన తర్వాత ఏం చేస్తారు? ఆయన ఆదరిస్తారు, ఆయన బలపరుస్తారు. మీరు ఒంటరిగా లేరు అని శిష్యులను బలపరిచాడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. ఈరోజు ఎవరిని బలపరుస్తాడు? విశ్వాసులను, విశ్వసించిన ప్రతి ఒక్కరిని కూడా పరిశుద్ధాత్ముడు బలపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. యేసు ప్రభుతో ఉన్న వారికి ఏం కలుగుతుంది? ఒకటి, ధైర్యం కలుగుతుంది. రెండవది, వాగ్దానాన్ని పొందుకుంటారు. మూడవదిగా పరిశుద్ధాత్మలో ఉన్నటువంటి ఆశీర్వాదాన్ని వాళ్ళు పొందుకుంటారు. పరిశుద్ధాత్మలో ఉన్నటువంటి వరాలను వాళ్ళు పొందుకుంటారు. ఇదే ప్రభు గుర్తు చేసినటువంటి సత్యం. యేసు ప్రభు వారు వారికి గుర్తు చేశారు, శిష్యులకు గుర్తు చేశారు. లూకాసు వార్త 24వ అధ్యాయం 49లో యేసు ప్రభు వారు సెలవిచ్చారు. శిష్యులను పిలిచి వారితో అన్నటువంటి మాటలు, ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదకి పంపుచున్నాను, మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణములో నిలిచి ఉండుడని వారితో చెప్పాను. శిష్యులతో ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిస్తూ ఉన్నారు. మీరు ఎక్కడికి వెళ్ళాలి? యెరూషలేము వెళ్ళాలి, ప్రార్థన చేయాలి. కారణం ఏమిటి? మీరు శక్తిని పొందాలి. శిష్యులు శక్తిని పొందాలి. దేని కొరకు? సువార్తను ప్రకటించడం కొరకు, క్రీస్తుకు సాక్షులుగా జీవించడం కొరకు, పరిశుద్ధాత్మలో ఉన్నటువంటి వరాలను పొందాలి, శక్తిని పొందాలి అని ప్రభువైన యేసుక్రీస్తు వారు శిష్యులను హెచ్చరించడం జరిగింది. ప్రేమైనటువంటి సంఘమా, ఇంకా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమని సెలవిచ్చారంటే
యేసుతో ఉన్న వారికి కలిగేటువంటి ఆశీర్వాదాలు. మత్తయి సువార్త 28లో మాథ్యూ చాప్టర్ 28:20. మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనం. నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతున్నో వాటన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. సదాకాలం ఎవరితో ఉన్నారు? శిష్యులు యేసు ప్రభుతో ఉన్నారు కాబట్టి యేసు ప్రభు వారికి ఇచ్చినటువంటి వాగ్దానం, నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పారు, శిష్యులతో చెప్పారు. యేసు ప్రభు వారు ఎప్పుడూ తోడుగా ఉంటారు. ఎవరితో ఉంటారు? యేసయ్యతో ఉన్న వారితో, విశ్వాసము ఉంచిన వారితో, వాగ్దానము కొరకు ఎదురు చూసేటువంటి వారితో ప్రభువైన యేసుక్రీస్తు తోడుగా ఉంటారు. ప్రేమైనటువంటి సంఘమా, అదే వాగ్దానపు ఆశీర్వాదాలు, అదే ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిచ్చినటువంటి ఆశీర్వాదాలు. పౌలు గారు రాసినటువంటి ఉత్తరాలలో తిమోతికి రాసినటువంటి ఒక ఉత్తరంలో ప్రభు గుర్తు చేస్తున్నటువంటి సత్యం. 2వ పత్రిక 1వ అధ్యాయంలో 7వ వచనం. Paul's second letter to Timothy, chapter 1, verse 7. అందరూ చెప్పండి. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహమును గల ఆత్మని ఇచ్చెను గాని పిరికితనము గల ఆత్మని ఇయ్యలేదు. ఆమేన్. ఇది వాగ్దానం. ఎవరికి వాగ్దానం? విశ్వాసులకు, విశ్వసించిన వారికి, శిష్యులకు వాగ్దానం. పరిశుద్ధాత్మలో ఉన్నటువంటి ఆశీర్వాదం. ప్రేమైనటువంటి సంఘమా, దేవుడు ఇచ్చింది ఏమిటి అంటే పిరికితనము గల ఆత్మని ఇయ్యలేదు. దేవుడు ఇచ్చింది ప్రేమ, దేవుడు ఇచ్చింది శక్తి, దేవుడు ఇచ్చింది ఆశా నిగ్రహము దేవుడు అనుగ్రహించాడు. అవన్నీ కూడా ఆశీర్వాదాలు, వరాలు. ఇవన్నీ పరిశుద్ధాత్మలో ఉన్న వరాలను పొందుకోవటానికి శిష్యులకు అవకాశం కలిగింది. విశ్వసించడం ద్వారా, ప్రార్థన చేయడం ద్వారా. యేసుతో ఉన్న వారికి ఇంకా కలిగిన ఆశీర్వాదాలు చాలా ఉన్నాయి. దేవదూతలు తోడుగా ఉండి వారిని బలపరుస్తూ, వారికి సహాయం చేస్తూ ఉంటారు దేవదూతలు. హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో మనం చూస్తాం. హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో 1వ అధ్యాయం, ద బుక్ ఆఫ్ హీబ్రూస్ చాప్టర్ 1 verse 14. హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో 1వ అధ్యాయం 14వ వచనం. వీరందరూ రక్షణయను స్వాస్థ్యము పొందబో వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా? ఎవరు వాళ్ళు? దేవదూతలు. దేవదూతలు పరిచర్య చేయటానికి, సహాయం చేయటానికి పంపబడ్డారు. శిష్యులకు సహాయం చేయటానికి, విశ్వాసులకు సహాయం చేయటానికి వాళ్ళు సిద్ధముగా ఉన్నారు. దేవదూతలు సిద్ధముగా ఉన్నారు. ప్రియమైనటువంటి సంఘమా, అన్యులను రక్షణలోకి నడిపించడానికి, రక్షణ సువార్తను ప్రకటించడానికి సహాయపడుతూ ఉంటారు దేవదూతలు. ఇది పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తున్నటువంటి సత్యం. అందుకే యోహాను సువార్తలో 14వ అధ్యాయంలో మరొక సత్యాన్ని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. John the Gospel chapter 14 verse 26. యోహాను సువార్త 14:26. నేను మీ యొద్ద ఉండగానే ఈ మాటలు మీతో చెప్పితిని. ఆదరణకర్త అనగా తండ్రి నామమున పంపబో పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయును. పరిశుద్ధాత్ముడు జ్ఞాపకం చేస్తాడు. యేసయ్య చెప్పిన మాటలను జ్ఞాపకం చేస్తాడు. యేసయ్య ఇచ్చిన వాగ్దానాన్ని, ఆశీర్వాదాన్ని పొందుకోవటానికి పరిశుద్ధాత్ముడు సహాయం చేస్తూ ఉంటాడు. అది యేసయ్యతో ఉన్న వారికి కలిగేటువంటి ఆశీర్వాదాలు. యేసయ్యతో ఉన్న వారికి కలిగేటువంటి ఆశీర్వాదాలు. తిమోతికి పౌలు గారు రాసినటువంటి 2వ లేఖలో మరొక సత్యాన్ని చూస్తాం. ఏమంటున్నాడు అంటే పరిశుద్ధాత్ముడు, Paul's second letter to Timothy,
2వ అధ్యాయం మొదటి 2 వచనాలు. నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడవు కమ్ము. ఏమని చెప్తున్నాడంటే పరిశుద్ధాత్ముడు, క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడవు కమ్ము. బలవంతుడు ఎవరవుతారు? పరిశుద్ధాత్మ సహాయము ద్వారా, వాక్యము ద్వారా, యేసయ్య ద్వారా బలవంతులు అవుతారు. నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగింపుము. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించుము అని పౌలు గారు సెలవిస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. ప్రేమైనటువంటి సంగమ, పరిశుద్ధాత్మలో ఉన్న అనేక వరాలలో కొన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అయితే మనం ఏం చేయాలి అంటే కృపలోను, ప్రేమలోను, విశ్వాసంలోను, జ్ఞానంలోను ఎదగాలి అని పరిశుద్ధాత్ముడు కోరుకుంటూ ఉన్నాడు. కొరింథీ సంఘానికి బయలుపరిచినటువంటి సత్యం కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రికలో 8వ అధ్యాయం 7వ వచనం. Paul's second letter to Corinthians chapter 8 verse 7. కొరింథీ సంఘానికి పౌలు గారు చెప్పినటువంటి సత్యం 8వ అధ్యాయం 7వ వచనం. Second book of Corinthians, second letter to Corinthians chapter 8 verse 7. కలిసి నాతో చెప్పండి. మీరు ప్రతి విషయములో అనగా విశ్వాసమందును, ఉపదేశమందును, జ్ఞానమందును, సమస్త జాగ్రత్త యందును మీకు మా ఎడలనున్న ప్రేమ యందును ఎలాగూ అభివృద్ధి పొందుచున్నారో అలాగే మీరు కృపయందు కూడా అభివృద్ధి పొందునట్లు చూచుకొనుడి. ఆమేన్. ఇది పౌలు గారు సెలవిస్తున్నారు కొరింథీ సంఘానికి. ఈరోజు పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. ఏమిటి ఆ సత్యం? విశ్వాసంలో ఎదగాలి, ప్రేమలో ఎదగాలి, జ్ఞానంలో ఎదగాలి, కృపలో ఎదగాలి. వీటన్నిటిలో, ఈ గుణాలలో, ఈ వరాలలో పరిశుద్ధాత్ముడు ఎదగటానికి సహాయం చేస్తూ ఉంటాడు. పరిశుద్ధాత్మలో అనేక వరాలు ఉన్నాయి. ప్రేమైనటువంటి సంఖ్యమ, ఇవన్నీ ఎవరి కొరకు? విశ్వాసుల కొరకు, శిష్యుల కొరకు, విశ్వసించిన వారి కొరకు. ఈ వాగ్దానాలన్నీ యేసుతో ఉన్న వారు పొందుకునేటువంటి ఆశీర్వాదాలు. ధైర్యాన్ని పొందుకుంటారు, పరిశుద్ధాత్మను పొందుకుంటారు, వాగ్దానాలను పొందుకుంటారు, దేవదూతల సహాయాన్ని పొందుకుంటారు. కృపను పొందుకోవటానికి, కృపలో బలవంతులు అవ్వటానికి, ప్రేమను పొందుకోవటానికి, జ్ఞానమును పొందుకోవటానికి పరిశుద్ధాత్ముడు సహాయం దయచేస్తూ ఉంటాడు. అనేక వరాలు పరిశుద్ధాత్ముడు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. కారణం, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రాకడ సమీపముగా ఉన్నది. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రాకడకు ముందు జరగబోయేటువంటి అనేక విషయాలు, అనేక సత్యాలు ఏమిటి అంటే, సంఘము బలపరచబడాలి, సంఘము విస్తరించాలి, సంఘము దినదినము అభివృద్ధి చెందాలి. వీటన్నిటినీ కూడా పరిశుద్ధాత్ముడు చేస్తాడు. ప్రేమైనటువంటి సంఘమ, మనం చేయవలసింది ఏమిటి అంటే, ప్రభువైన యేసుతో ఉండాలి, వాక్యముతో ఉండాలి, ప్రార్థనలో ఉండాలి, విశ్వాసములో ఎదగాలి, పరిశుద్ధాత్మ సహాయాన్ని పొందాలి. పరిశుద్ధాత్ముడు ఇచ్చినటువంటి ప్రతి ఆశీర్వాదాన్ని ప్రతి ఒక్కరూ పొందుకోవాలి అని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. అదే సత్యాన్ని ఈరోజు మనకి బయలుపరుస్తూ ఉన్నాడు. ప్రేమైనటువంటి సంఘమ, రోమీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 12వ వచనం. రోమన్ చాప్టర్ 12 verse 12 ఏమంటున్నాడు అంటే, పరిశుద్ధాత్ముడు ఆసక్తి విషయములో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి. నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుడి. అందరూ చెప్పండి. నిరీక్షణ గలవారై సంతోషించుచు,
శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుడి. ఆమేన్. ఇది పరిశుద్ధాత్ముడు చెయ్యాలి అని ఆశపడుతున్నారు. ఎప్పుడైతే ఓర్పు కలిగి ప్రార్థనలో ఉంటామో, నిరీక్షణ కలిగి ఉంటామో, పరిశుద్ధాత్ముడు సహాయం చేస్తూ ఉంటాడు. రోమిలకు రాసినటువంటి పత్రికలో 8వ అధ్యాయంలో 26వ వచనంలో పరిశుద్ధాత్ముడు చేసేటువంటి మరొక కార్యాన్ని మనం చూస్తాం. రోమిలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం 26వ వచనం. రోమన్ చాప్టర్ 8:26. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలైనగా మనము యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు గాని ఉచ్చరింప శక్యము గాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. అందరూ కలిసి నాతో చెప్పండి. ఏలైనగా మనము యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు గాని ఉచ్చరింప శక్యము గాని ములుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. ఆమేన్. పరిశుద్ధాత్ముడు చేసేటువంటి అనేక పనులు ఉన్నాయి. యేసయ్య మాటలను జ్ఞాపకం చేసుకొస్తాడు. యేసయ్య ఇచ్చిన పనిని చేయటానికి సహాయం చేస్తాడు. ప్రార్థనలో సహాయం చేస్తాడు. ఆయన తండ్రి చిత్తాన్ని బయలుపరుస్తాడు. తండ్రి చిత్తాన్ని జరిగించటానికి సహాయం దయచేస్తాడు. యేసుతో ఉన్న వారు ఏం చేశారు? వాళ్ళు ధైర్యాన్ని పొందుకున్నారు. యేసు సజీవుడు, యేసు పునరుత్థానుడు అని ధైర్యంగా వాళ్ళు సాక్ష్యం చెప్పారు. వాళ్ళు యేసు ప్రభు గురించి ప్రకటించారు. అందుకు పరిశుద్ధాత్ముడు వారికి సహాయం దయచేశారు. ఈరోజు విశ్వాసులకు, ప్రతి స్థలంలో ఉన్న విశ్వాసులకు, ప్రతి దేశంలో ఉన్నటువంటి విశ్వాసులకు ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క రాకడ ముందుగా పరిశుద్ధాత్ముడు చేసేటువంటి పనులు, ప్రేమైనటువంటి సంఘమా, ఎప్పుడైతే విశ్వాసులు వాక్యము మీద, యేసయ్య మీద, పరిశుద్ధాత్మ మీద ఆధారపడి యేసయ్య నామములో ప్రార్థన చేస్తారో వారి జీవితాల్లో జరిగేటువంటి అనేక సంఘటనలు, వాళ్ళు ధైర్యాన్ని పొందుకుంటారు. వాళ్ళలో ఉన్నటువంటి అనుమానాన్ని, ఆ ధైర్యాన్ని తీసివేస్తాడు. పరిశుద్ధాత్మలో ఉన్న వరాలు అనేక ఉన్నాయి. ఆయనలో విశ్వాసం ఉన్నది, ఆయనలో ప్రేమ ఉన్నది, ఆయనలో జ్ఞానము ఉన్నది, ఆయనలో ఉన్న అనేక వరాలు అవన్నీ కూడా విశ్వాసులకు ఇవ్వటానికి, విశ్వసించిన వారికి ఇవ్వటానికి, యేసయ్య పనిలో సహాయం చేయటానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. అందుకే ఈరోజు మనం చేయవలసింది ఏమిటి అంటే ప్రార్థన చేయాలి, వాగ్దానాన్ని నమ్మాలి, పరిశుద్ధాత్మ సహాయాన్ని తీసుకోవాలి అని పరిశుద్ధాత్మ మనకి హెచ్చరిస్తూ ఉన్నాడు, గుర్తు చేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి సంఘమా, ప్రభువైన యేసు రాకడ అతి త్వరలో రెండవసారి రాబోతున్నారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు రెండవసారి రాబోయే ముందుగా సంఘము సిద్ధపడాలి, విశ్వాసులు సిద్ధపడాలి, వాగ్దానాన్ని పొందుకోవడానికి సిద్ధపడాలి, ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి సిద్ధపడాలి, పరిశుద్ధాత్మలో ఉన్న వరాలను పొందుకోవడానికి సిద్ధపడాలి, యేసయ్య రాకడ కొరకు సిద్ధపడాలి, ప్రార్థనలో సిద్ధపడాలి, వాగ్దానము కొరకు సిద్ధపడాలి. యేసయ్య కృప మనందరికీ సదా తోడైండునుగాక. ఆమేన్. మన జీవితాలను సమర్పించుకుందాం. ప్రార్థన ద్వారా మళ్ళీ మనం అప్పగించుకుందాం. యేసు ప్రభువా, నీ కృప ఇంతవరకు మా అందరి పైన ఉంచినందుకు నీకు వందనాలయ్యా. సజీవ సాక్షులుగా ఉండటానికి ఆదరించి బలపరుస్తున్నందుకు పరిశుద్ధాత్ముడా నీకు వందనాలు. నీవే మా ఆధారము, నీవే మా జీవమునై ఉన్నందుకే నీకు వందనాలు. పరిశుద్ధాత్ముడా, నువ్వు ఇచ్చేటువంటి వరాలను బట్టి నీకు వందనాలు. మాలో విశ్వాసాన్ని పెంచుతున్నందుకు నీకు వందనాలు. కలిసి నాతో చెప్పండి. పరిశుద్ధాత్మ దేవా, నాలో అపనమ్మకము లేకుండా, ధైర్యము లేకుండా, అనుమానము లేకుండా ధైర్యముగా జీవించడానికి, వాగ్దానాలను పొందుకోవటానికి, యేసయ్య మాటనందు, వాగ్దానమునందు విశ్వాసం ఉంచటానికి, యేసయ్య ఇచ్చిన వరాలను, ఆశీర్వాదాలను పొందుకోవటానికి సహాయము దయచేస్తున్నందుకు వందనాలు. యేసు ప్రభు అని ఒప్పుకొనుచున్నాను.
పరిశుద్ధాత్ముడు నా సహాయకుడు. ప్రతి బలహీనతను, ప్రతి అనుమానమును, ప్రతి విధమైన ఆందోళనను యేసు నామములో నా జీవితం నుండి దూరపరుస్తున్నాను. ధైర్యమును, విశ్వాసమును, ప్రేమను, కృపను, జ్ఞానమును యేసయ్యలో పొందుకోవటానికి సహాయము దయచేస్తున్నందుకు వందనాలు. యేసు ప్రభు అని ఒప్పుకొనుచున్నాను. యేసు రక్తములో మా జీవితాలను ముద్రిస్తున్నాను. నేను విన్న యేసయ్య మాటలు అందరికీ చెప్పటానికి నాకు సహాయం దయచేస్తున్నందుకు వందనాలు. యేసు నామములో ఈ సమర్పణ ప్రార్థన చేసి ఆశీర్వాదమును యేసు నామములో పొందుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.